అలాగే పోలీసు అధికారుల్ని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే పారదర్శకత కన్నా ప్రజాస్వామ్యం కూలిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు. అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు ఆయన CEO, మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఎప్పుడు మాట్లాడటం. ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తూ ఉంది. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వాలంటీర్లు అనేవాళ్ళు ఉద్యోగులు కాదు, ఒకటి సచివాలయ ఉద్యోగులు ఎనీ ఉద్యోగి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు వచ్చేసి దాని గురించి వీళ్ళ తలకాయలు ఏదో ఉంది, దాన్ని పెట్టేసి అది ఈసీకో లేక రాజ్యాంగానికో వాళ్ళు ఆపాదించో వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తే దానివల్ల ఏం ఉపయోగమే ఉంది. వాలంటీర్లు ఉద్యోగులు అయితే కదా. అండ్ వాలంటీర్లు ఉద్యోగులు కానప్పుడు ఎన్నికల డ్యూటీలు ఎందుకు పాల్గొంటారు? ఎన్నికల డ్యూటీలో పాల్గొనరు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంపాక వాళ్ళు మామూలు పౌరులుగా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తారు. ఇట్స్ వాలంటీర్ అనే పదంలో మాట్లాడి ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు అనడం ఏంటి? వాళ్ళని ఏదో మేము వాడుకుంటున్నాం అనడం ఏంటి? దానికి ఏమైనా అర్థం లేదు. దాన్ని తీసుకెళ్ళి ఈసీకి పెడితే పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషన్ పెడితే. సో దట్ ఈస్ ఎంటైర్లీ దేర్. అంటే నేను కూడా రాంగ్ ఇది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కాదు, 4-5 నెలల నుంచి మొదలుపెట్టారు. ఎలాగో పుట్టి మునిగిందని తెలుసు. రేపు ఎన్నికల్లో ఇంకా ఆ అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో డౌట్ వాళ్ళకు. 23 కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిజంగా చేస్తున్నది వాళ్ళు. మేము ఆధారాలతో సహా చూపించాం. ఏదో myparty.com ఏదో పెట్టుకున్నారు, దాంట్లో అంతా ఎక్కించుకుంటున్నారు, పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇళ్ళల్లోకి వెళ్తే కొంతమంది గొడవలు కూడా చేశారు, మా పర్సనల్ డేటా మీకు ఎందుకని. ఇవి అందరికీ తెలిసినది. ఈ ఆధారాలతో సహా మొత్తం పెట్టారు.